హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణమణి తెలుగు. జేఎం ఫైనాన్షియల్ వాళ్ళైతే కొన్ని స్టాక్స్ రికమెండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న వాల్యూతో 97% అప్ సైడ్ వెళ్తుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 12 మంత్స్లో జేఎం ఫైనాన్షియల్ వాళ్ళంటే వీళ్ళు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్గా ఉన్నారు. దాంతో పాటుగా స్టాక్ మార్కెట్లో కూడా వీళ్ళైతే ఆపరేట్ చేస్తుంటారు. వీళ్ళ బిజినెస్ని స్టాక్స్ బై చేయడం, సెల్ చేయడం, ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో కూడా వీళ్ళు ఏ స్టాక్స్కి ప్రిడిక్ట్ చేస్తున్నారో, ఏ బేసిస్ మీద ప్రిడిక్ట్ చేస్తున్నారో చూస్తే లైక్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో రిజల్ట్స్ విజిబిలిటీని బట్టి ఎర్నింగ్ విజిబిలిటీ, బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అనే బేసిస్ బట్టి, నెక్స్ట్ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ అయిందా లేదా, కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా చేస్తున్నారు కంపెనీ వాళ్ళు అనే బేస్ చేసుకొని వీళ్ళైతే స్టాక్స్ పెరుగుతుందని అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు డిఫరెంట్ సెక్టార్స్ దగ్గర నుంచి స్టాక్ అయితే పిక్ చేసుకున్నారు. లైక్ రిటైల్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, సిమెంట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కానీ క్విక్ సర్వీస్, రెస్టారెంట్ సెగ్మెంట్లో వీళ్ళైతే స్టాక్స్ అయితే పిక్ చేసుకున్నారు. ఫస్ట్ వీళ్ళు ఇస్తున్న స్టాక్ అయితే ఎటర్నల్ స్టాక్ అయితే ఇస్తున్నారు. లైక్ జొమాటో స్టాక్కి ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 38% వెళ్తుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. స్టాక్ టార్గెట్ ప్రైస్ అయితే 400 రూపీస్గా ఇస్తున్నారు వీళ్ళు. దీనికి ఎందుకు ఇస్తున్నారో వీళ్ళు చెప్తున్న రీజన్స్ చూస్తే, ఇండియాలో లైక్ బ్లింకిడ్ ఎక్స్పాన్షన్లో స్ట్రాంగ్గా ఉన్నారు. ఇండియాలో మార్కెట్ లీడింగ్ పొజిషన్లో ఉన్నారు. లైక్ బిజినెస్ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో కానీ క్విక్ కామర్స్ సెగ్మెంట్లో కూడా అయితే కంపేర్ టు కాంపిటేటర్స్తో పోలిస్తే వీళ్ళే లీడింగ్లో ఉన్నారు ఇండియాలో. వీళ్ళ బిజినెస్ను కూడా ఫర్దర్గా ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు. బ్లింకిట్ కోసం అయితే డార్క్ స్టోర్స్ ద్వారా ఫర్దర్గా ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు వీళ్ళ బిజినెస్ని. వీళ్ళతో పాటుగా మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కానీ, సిటీ గ్రూప్ వాళ్ళు కానీ అండ్ జెఫ్రీస్ వాళ్ళు కూడా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు, సిటీ గ్రూప్ వాళ్ళు చూస్తే 506 నుంచి 531 రూపీస్గా వెళ్తుందని ఇస్తే, జెఫ్రీస్ వాళ్ళు మాత్రం 480 రూపీస్గా వెళ్తుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు Q3లో అయితే రిజల్ట్స్ ఎఫెక్టివ్గా పోస్ట్ చేశారు. ఆపరేటింగ్ రెవెన్యూ 201% అయితే ఇంక్రీజ్ అయింది ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో. నెట్ ప్రాఫిట్ కూడా 73% అయితే ఇంక్రీజ్ అయింది. ఎబిలిటా కూడా 28% గ్రో అయ్యారు వీళ్ళు. గ్రోత్ ప్రొజెక్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ 3 ఇయర్స్లో 82% CAGRతో గ్రో అవుతారని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. స్ట్రాంగ్గా గ్రోత్ ఉంది, ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుతుందని వీళ్ళు అయితే ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ అయితే వీళ్ళు అప్ సైడ్ అయితే వెళ్తుందని ఇస్తున్నారు. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక స్టాక్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ చూస్తే కళ్యాణ్ జ్యువెలరీస్ స్టాక్ని అయితే పిక్ చేసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ 12 మంత్స్లో ఈ స్టాక్ 97% అప్ సైడ్ వెళ్తుందని 750 రూపీస్గా టార్గెట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ అయితే Q2లో వీళ్ళు Q3లో రిజల్ట్స్ ఎఫెక్టివ్గా పోస్ట్ చేశారు. లైక్ Q3లో కంపేర్ టు లాస్ట్ Q2తో పోలిస్తే కూడా డబుల్ అయితే పోస్ట్ చేశారు వీళ్ళు రిజల్ట్స్ని. Q3లో వీళ్ళు రెవెన్యూ 42% ఇంక్రీజ్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. FY27లో మాత్రం ఫర్దర్గా 27 గ్రో అవ్వాలనుకుంటున్నారు. స్టోర్ సేల్స్ గ్రోత్లో అయితే స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది. వెడ్డింగ్ సీజన్ వస్తుంది దగ్గరలో. అండ్ గోల్డ్ ప్రైస్ కొంత ఫ్లక్చువేషన్ ఉన్నా కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతాం వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా స్ట్రాంగ్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఎస్పెషల్గా స్టోర్ సేల్స్ గ్రోత్లో చూస్తే స్టడ్స్ సెగ్మెంట్లోనే వీళ్ళకైతే బెటర్గా ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళు కొత్త పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక స్టేట్లో 5 బ్రాంచ్ని అయితే ఓపెన్ చేస్తున్నారు. ఫర్దర్గా అదర్ బ్రాండ్ దగ్గర నుంచి వేరే బ్రాండ్ నేమ్తో కళ్యాణ్ జ్యువెలరీలోనే సబ్సిడరీ వేరే బ్రాండ్ నేమ్తో లాంచ్ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ప్రాఫిటబిలిటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఇంక్రీజ్ అయిందని అయితే చెప్తున్నారు. స్టడ్స్ సెగ్మెంట్లోనే వీళ్ళకైతే స్టోర్స్కి 32% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు FY26 నుంచి 28 వరకు కూడా ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్ అయితే 4 నుంచి 5%గా బెటర్గా గ్రో అవుతారని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో కళ్యాణ్ జ్యువెలరీ వాళ్ళైతే 2 days బ్యాక్ సెబీకి అయితే కంప్లైంట్ చేశారు. ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో లాస్ట్ 2025 నుంచి యాడ్ అయిన దగ్గర నుంచి కూడా 41% ఆఫ్ ద స్టాక్ అయితే డౌన్ అయిపోయింది. ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్లో స్టాప్ చేయాలి ట్రేడింగ్ చేయడం అని. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు అయితే స్టాక్ ట్రేడింగ్ ఎఫ్ఎన్ఓలో ఆపేయాలని సెబీకి అయితే రిక్వెస్ట్ చేశారు. వీళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఫర్దర్గా సెబీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ జ్యువెలరీ కూడా మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా వీళ్ళే కూడా టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. 600 రూపీస్గా వెళ్తుందని అయితే ఇస్తున్నారు మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే స్టాక్ అయితే రీసెంట్ టైమ్స్లో బాగా కరెక్షన్ తీసుకుంది. అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు కూడా. ఇన్ కేస్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ నుంచి తీసేస్తే మాత్రం స్టాక్ స్ట్రాంగ్ ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అయితే వెళ్ళైతే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వీళ్ళు ఇస్తున్న ఇంకొక స్టాక్ చూస్తే లైక్ వేదాంత్ ఫ్యాషన్ స్టాక్ అయితే ఇస్తున్నారు.
వేదాంత్ ఫ్యాషన్ స్టాక్ వీళ్ళు చెప్తున్న టార్గెట్ ప్రైస్ అయితే ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 89% వెళ్తుందని, స్టాక్ ప్రైస్ 930 రూపీస్గా వెళ్తుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. వేదాంత్ ఫ్యాషన్ అంటే లైక్ మాన్యవర్ లాంటి బ్రాండ్స్తో వీళ్ళైతే ఇండియాలో సెల్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్స్క్లూజివ్ ప్రీమియం బ్రాండ్. ఓన్లీ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే వే చేయగలరు ఈ కాస్ట్ని. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ హై గ్రోత్ విజిబిలిటీ ఉంది, ప్రీమియం వాల్యుయేషన్లో ఉంది. ఈ స్టాక్ అయితే ఐపీఓకి వచ్చింది 2022లో. అప్పటి నుంచి స్టాక్ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఉంది. ఇప్పుడైతే వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు అప్ సైడ్ వెళ్తుంది. నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ వస్తుంది, దాంతో పాటుగా మెటీరియల్లీ హయ్యర్ గ్రోత్ ఉంటుందని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఫాస్ట్ ఎప్పుడైతే బిజినెస్ ఎక్కువగా గ్రోత్ ఉంటుందో ప్రాఫిట్స్ కూడా బెటర్గా జనరేట్ అవుతాయి, ఎర్నింగ్స్ కూడా బెటర్గా వస్తాయని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు. నెక్స్ట్ వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్న ఇంకొక స్టాక్ చూస్తే లైక్ సాయి లైఫ్ సైన్సెస్ స్టాక్ అయితే వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఈ స్టాక్ కూడా లైక్ ఐపీఓకి వచ్చింది 2024 డిసెంబర్లో. వీళ్ళు ప్రెసెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 55% వెళ్తుందని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. టార్గెట్ ప్రైస్ 1318 రూపీస్గా వెళ్తుందని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు బిజినెస్ అయితే స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఉంది, లైక్ ఫార్మా సెగ్మెంట్లో ఉన్నారు వీళ్ళు. కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ సెగ్మెంట్లో వీళ్ళైతే బిజినెస్ స్ట్రాంగ్గా ఉన్నారు. వచ్చిన కాంట్రాక్ట్స్ అయితే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేసి వీళ్ళైతే బిజినెస్లో గ్రో అవుతారని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ FY27 వరకు కూడా 2 కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే సెటప్ చేయాలనుకుంటున్నారని, దానికి 450 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు. వాళ్ళతో పాటుగా వీళ్ళకి సిడిఎంఓ సెగ్మెంట్ దగ్గర నుంచి 19% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళు ఈ సెగ్మెంట్లోనే గ్రో అవుతున్నారు అని ప్రెడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ Q3లోనే కొత్తగా 7 న్యూ ప్రోడక్ట్స్ యాడ్ అయ్యాయని, ఈ యాడ్ అవ్వడం వల్ల కూడా వీళ్ళకి ఫర్దర్గా రెవెన్యూ జనరేట్ అవుతుందని జేఎం ఫైనాన్షియల్ వాళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు ఇంకొక సెలెక్ట్ చేసుకున్న స్టాక్ అయితే న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 50% వెళ్తుందని, టార్గెట్ ప్రైస్ అయితే 20,836 రూపీస్ అయితే ఇచ్చారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ అయితే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ బిజినెస్లో రీసెంట్ క్వార్టర్స్లో వీళ్ళు కొంత ప్రెజర్ని ఫేస్ చేస్తున్నారని, కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 73% అయితే గ్రో అయ్యారని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ కాంటెంట్ మేనేజ్మెంట్ సెగ్మెంట్లో డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది. మాలిక్ కాంప్లెక్స్ మాలిక్యూల్ సెగ్మెంట్లో కాంపిటీషన్ తక్కువగా ఉండడం వల్ల కూడా మార్జిన్స్ అయితే పెరుగుతాయి. దాంతో పాటుగా రెవెన్యూ కూడా కంపెనీకి జనరేట్ అవుతుందని వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. కమర్షియల్ ప్రొడక్షన్లో కూడా కొత్త ప్రోడక్ట్స్ అయితే యాడ్ చేస్తున్నారు సిఎంఎస్ సెగ్మెంట్లో. వీళ్ళు సిడిఎంఓ సెగ్మెంట్లో కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు. ఇది కూడా కంపెనీకి అయితే అడిషనల్ ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేస్తుంది. వీళ్ళు ఇంకొక సెలెక్ట్ చేసుకున్న స్టాక్ చూస్తే లైక్ షాపేర్ ఫుడ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. లైక్ కేఎఫ్సి కానీ అండ్ పిజ్జా హట్ లాంటి సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ ఇది షాపేర్ ఫుడ్స్ అంటే. ప్రెసెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 44% వెళ్తుందని, 310 రూపీస్గా వెళ్తుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నవంబర్లో ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి ఈ స్టాక్ అయితే కంటిన్యూగా డౌన్ ట్రెండే ఉంది. వీళ్ళు ఈ స్టాక్ని అయితే పిక్ చేసుకున్నారు. అండ్ కేఎఫ్సి స్టోర్స్ ఆన్ స్టోర్ సెగ్మెంట్లో మాత్రం అయితే బిజినెస్లో లాస్ట్ 11 క్వార్టర్ నుంచి బిజినెస్ గ్రో అవుతున్నారు. కానీ లైక్ పిజ్జా హట్ సెగ్మెంట్లో కానీ స్టిల్ ఇప్పటికీ కూడా కొంత ప్రెజర్ అయితే ప్రాఫిట్ ప్రెజర్ అయితే ఫేస్ చేస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. శ్రీలంక దగ్గర నుంచే కేఎఫ్సి సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్లో 11% గ్రో అయితే ఇండియాలో మాత్రం 19% గ్రో అయ్యారని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. మార్జిన్ ప్రెజర్ కూడా ఉంది ఈ కంపెనీకి, లైక్ వేజ్ ఇన్ఫ్లేషన్ వల్ల అండ్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల. ఈ రీజన్ వల్ల వీళ్ళైతే ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ అయితే కిమ్స్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. వీళ్ళు హాస్పిటల్కి సంబంధించిన బిజినెస్లో ఉన్నారు. ఈ స్టాక్ ప్రెసెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 44% వెళ్తుందని, స్టాక్ టార్గెట్ ప్రైస్ 931 రూపీస్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ హాస్పిటల్ వాళ్ళు రీసెంట్ టైమ్స్లోనే బెడ్ని అయితే రెనోవేట్ చేశారు కొత్తగా. వీళ్ళు అడిషనల్గా బిజినెస్ను కూడా తెలంగాణలో కానీ, ఏపీలో, మహారాష్ట్ర అండ్ తమిళనాడులో కూడా కొత్త బ్రాంచెస్ని అయితే లాంచ్ చేయాలనుకుంటున్నారని, కాస్ట్ ఎఫెక్టివ్ అడిషన్స్ సెగ్మెంట్లో. ఈ రీజన్ వల్ల టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు వీళ్ళు ఈ స్టాక్కి. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూస్తే లైక్ కేయిన్స్ టెక్నాలజీ స్టాక్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. రీసెంట్గానే కేయిన్స్ టెక్నాలజీ స్టాక్ అయితే కొంత డౌన్కి అయితే వచ్చింది. 7,340 దగ్గర నుంచి లైక్ 300 హాఫ్ ఆఫ్ ద స్టాక్ అయితే డౌన్ అయిపోయింది. దీనికి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ వాళ్ళైతే వీళ్ళకి ఉన్న
రిపోర్ట్స్ అయితే సెబీకి సబ్మిట్ చేసిన రిపోర్ట్స్లో కొంత అవకతవకలు ఉన్నాయని కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం వల్ల స్టాక్ అయితే డౌన్కి వచ్చింది. వీళ్ళు ఈ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 38% వెళ్తుందని, 5100 రూపీస్గా వెళ్తుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు రీసెంట్గా ఉన్న క్వార్టర్లో బిజినెస్ కొంత ఇంపాక్ట్ అయిందని, వీళ్ళ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో దాన్ని ఎగ్జిక్యూషన్ విషయంలో చాలా డిలే చేస్తున్నారని, అందుకే కంపెనీ రిజల్ట్స్ కూడా కొంత నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయని వీళ్ళైతే చెప్తున్నారు. కానీ ఈ కంపెనీకి ఆర్డర్ బుక్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 50% వీళ్ళు గ్రో అయ్యారండి. లైక్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి పీఎల్ఐ స్కీమ్ కింద కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఈ కంపెనీకి వస్తున్నాయని, ఈ రీజన్ వల్ల వీళ్ళు ఫర్దర్‌గా గ్రో అవుతారని సెమీ కండక్టర్ మిషన్‌లో అని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ వీళ్ళు ఏది సెలెక్ట్ చేసుకున్నారో చూస్తే లైక్ విశాల్ మెగా మార్ట్ లాంటి స్టాక్‌ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ స్టాక్ కూడా రీసెంట్‌గానే ఐపీఓకి వచ్చింది డిసెంబర్ 2024లో. విశాల్ మెగా మార్ట్ వాళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే స్ట్రాంగ్ బ్రాండ్ ప్రమోషన్ అయితే ఉంది. ఇండియాలో ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 35% వెళ్తుందని, 165 రూపీస్గా టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ కంపెనీ బెనిఫిట్ ఎక్కడి నుంచి ఉందో చూస్తే లో కాస్ట్ సప్లై చైన్ ఉంది అండ్ ప్రైవేట్ లేబుల్ పెనట్రేషన్ దగ్గర నుంచి. బట్ వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నది ఏంటంటే 19% గ్రో అవుతారు యాన్యువల్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లోని. FY28 వరకు కూడా ఫర్దర్గా గ్రో అవుతారని, రిటైల్ ఫోకస్ ఎక్కువగా వీళ్ళు డిమాండ్ అండ్ స్టెబిలిటీ విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నారని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టార్ సిమెంట్‌కి కూడా వీళ్ళైతే టార్గెట్ ఇచ్చారు. ఇంకొక స్టాక్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ చూస్తే లైక్ టార్గెట్ ప్రైస్ అయితే 300 రూపీస్‌గా ఇచ్చారు. అప్ సైడ్ 35% వెళ్తుందని వీళ్ళైతే ప్రిడిక్ట్ చేస్తున్నారు. వీళ్ళు Q3లో రిజల్ట్స్ పోస్ట్ చేశారు. స్టార్ సిమెంట్ వాళ్ళు ఎబిలిటా 94% గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో. స్ట్రాంగ్‌గా ఎగ్జిక్యూషన్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది వీళ్ళకి. వాల్యూమ్ గ్రోత్ కూడా హెల్తీగానే ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. 25% గ్రో అయ్యారు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో వాల్యూమ్ గ్రోత్‌లో కూడా. వీళ్ళ టోటల్ కంపెనీ క్యాపెక్స్ కూడా 4800 క్రోర్‌గా ఉంది అని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళిచ్చిన అన్ని స్టాక్స్‌లో కంటే కూడా ఇన్ కేస్ నేను సెలెక్ట్ చేసుకుంటే మాత్రం జొమాటో స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ సాయి లైఫ్ సైన్సెస్ స్టాక్ మాత్రం సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూలాండ్ ల్యాబ్ స్టాక్ మాత్రం చాలా హై ప్రైస్‌లో ఉంది. వేదాంతు లాంటి స్టాక్ అయితే హై ప్రీమియం బ్రాండ్ కాబట్టి కొందరికి అఫోర్డబిలిటీ ఉంటుంది. ఈ రీజన్ వల్ల నేనైతే వేదాంతు లాంటి స్టాక్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవట్లేదు. జొమాటో స్టాక్ అయితే రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంది. రీసెంట్ టైమ్స్‌లో కొంత మేనేజ్మెంట్ కూడా చేంజ్ అయింది. కళ్యాణ్ జ్యువెలరీ వాళ్ళు కూడా సెబీకి అయితే కంప్లెయింట్ ఇచ్చారు ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్‌లో. ఈ క్లారిటీ వచ్చేంత వరకైతే వెయిట్ చేయొచ్చు కళ్యాణ్ జ్యువెలరీ సెగ్మెంట్‌లో. ఎటర్నల్ అయితే బై చేయొచ్చు, ఇది తక్కువ ప్రైస్‌లోనే ఉంది. నెక్స్ట్ వేదాంత ఫ్యాషన్ అయితే ఇది ప్రీమియం బ్రాండ్ అని సెలెక్ట్ చేసుకోవట్లేదు. సాయి లైవ్ సెన్సర్ కూడా చూడొచ్చు. వీళ్ళు ఫర్దర్‌గా 2 మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త యూనిట్‌ని పెట్టాలి అనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళ బిజినెస్ స్ట్రాంగ్‌గా గ్రో అవుతుంటేనే ఎవరైనా కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్‌లో ఓపెన్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సాయి లైఫ్ సైన్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబ్ అయితే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. లైక్ 14,000 ఉంది. సాప్పైర్ ఫుడ్స్ కూడా రీసెంట్ టైమ్స్‌లో కేఎఫ్‌సి గాని అండ్ పిజ్జా హట్ సెగ్మెంట్‌లో అయితే స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తున్నారు మార్కెట్‌లో. లైక్ మెక్‌డొనాల్డ్స్ దగ్గర నుంచి అదర్ కొత్త బ్రాండ్స్ దగ్గర నుంచి కూడా. నెక్స్ట్ కిమ్స్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్ అయితే ఇది కూడా చూడొచ్చు గానీ ప్రైస్ ఆల్రెడీ హైలో ఉందని నేనైతే అనుకుంటున్నాను. కేయిన్స్ టెక్నాలజీస్ అయితే చూడొచ్చు గానీ అండ్ కోటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు ఇష్యూ చేసిన రిపోర్ట్ పైనైతే వీళ్ళు ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఇది కూడా చూడాలి కొంత అబ్జర్వ్ చేసే వరకు. విశాల్ మెగా మార్ట్ అయితే ఇంకా హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేసింది మార్కెట్‌లో. అంతా గ్రో అవుతుంది నేనైతే అనుకోవట్లేదు. స్టార్ సిమెంట్ కూడా మార్కెట్‌లో హ్యూజ్ కాంపిటీషన్ అయితే ఫేస్ చేస్తుంది. రీసెంట్‌గా జెఫ్రీస్ వాళ్ళైతే ఒక రిపోర్ట్ అయితే చేశారు వాళ్ళు. సిమెంట్ సెగ్మెంట్‌లో అయితే ఇండియాలో కొంత ప్రెషర్‌ని ఫేస్ చేస్తున్నాయి సిమెంట్ కంపెనీ స్టాక్స్ అని వీళ్ళైతే రిపోర్ట్ ఇష్యూ చేశారు. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్ నేనైతే సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఫస్ట్ అయితే జొమాటో చూడొచ్చు. స్టాక్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది. వీళ్ళ బిజినెస్ స్ట్రాంగ్‌గా ఉంది ఇండియాలో. ఇండియాలో నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నారు. లైక్ ఫుడ్ డెలివరీ చేసే సెగ్మెంట్‌లో గాని అండ్ క్విక్ కామర్స్ సెగ్మెంట్‌లో గూడా. జొమాటో అయితే ఫస్ట్ సెలెక్ట్ జేసుకోవచ్చు. నెక్స్ట్ సాయి లైవ్ సెన్సర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ అన్ని స్టాక్స్‌లో గూడా. ఈ వీడియో పైన ఇదైతే నా ఒపీనియన్. ఈ స్టాక్స్ పైన గూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.